అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ట్రెండింగ్ కాన్సెప్ట్ ఇదేంటంటే రెస్ట్ఫుల్ ఏపీఐస్. ఈ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అంటే ఏంటి, ఎవరు నేర్చుకోవచ్చు, ఇది నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ అంటే కెరీర్ గ్రోత్ ఉంటుందా అండ్ శాలరీ ప్యాకేజెస్లో హైక్ ఉంటుందా అనే విషయాల్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా వీడియోని ఫస్ట్ ఒక లైక్ చేయటం వల్ల వి విల్ గెట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ అండి. అండ్ అదేవిధంగా కామెంట్, మీకు ఏదైనా వ్యూస్ ఉంటే ఈ వీడియో మీద, లేదంటే మీకు ఏదైనా ఇంకా అదర్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా కానీ కమెంట్ ద్వారా తెలియపరచండి. డెఫినెట్గా ఆ వీడియోతో మీ ముందుకుంటాను నేను. కమ్ టు ద పాయింట్ ఏంటంటే రెస్ట్ఫుల్ ఏపీఐలో రిప్రజెంటేషనల్ స్టేట్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. రెస్ట్ఫుల్ ఏపీఐస్ మేజర్గా మొబైల్ యాప్స్ డెవలప్ చేసేటప్పుడు అప్లికేషన్ పనిచేస్తూ ఉంటుంది కదా, ఈ యాప్ నుంచి మనం యాక్షన్ బటన్స్ ఏదైనా క్లిక్ చేస్తున్నప్పుడు సర్వీసెస్ సర్వర్ని హిట్ చేయటం, ఆ సర్వర్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకురావటం, అండ్ అదేవిధంగా మనం సర్వర్కి మనం డేటా పంపిస్తుంటే సర్వర్కి హిట్ చేయటం, ఇలాంటి సర్వీసెస్ ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా రెస్ట్ఫుల్ ఏపీఐ త్రూ జరుగుతూ ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లీ ఇన్ ద ఇండస్ట్రీ నవేడేస్. సో ఇలాంటి రెస్ట్ఫుల్ ఏపీఐస్ నేర్చుకోవడం వల్ల కెరీర్ చాలా వాస్ట్ గ్రోత్ ఉంటుందండి. రాయటం కానీ అండ్ వర్క్ కానీ చాలా తక్కువగా ఉంటుంది, శాలరీస్ కూడా చాలా హైక్లో ఉంటాయి. సో మీరు ప్రయత్నించవచ్చు. అండ్ అదేవిధంగా మేజర్గా ఇక్కడ నేను ఒకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, బిగినర్స్ అయితే పైథాన్ విత్ జాంగో ఫ్రేమ్వర్క్స్తో స్టార్ట్ చేసి రెస్ట్ఫుల్ ఏపీఐస్ నేర్చుకోండి. దట్ వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఫ్యూచర్ కెరీర్ ఇన్ ద గ్రోత్ నెక్స్ట్ డేస్లో. అండ్ అదేవిధంగా మీరు ఎగ్జిస్టింగ్ డెవలపర్ కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయితే, అండ్ ఐ మీన్ టు సే జావాలో కానీ C# కానీ PHP కానీ సమ్ అదర్ లాంగ్వేజెస్లో మీరు కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండుంటే సేమ్ ఆ లాంగ్వేజ్లో ఈ రెస్ట్ఫుల్ ఏపీఐస్ క్రియేట్ చేయటం, బిల్డ్ చేయటం, సర్వీసెస్ని టెస్ట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎస్, దెర్ ఈస్ అ కెరీర్ గ్రోత్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజెస్ ఆల్సో, మర్చిపోవద్దు. అండ్ మేజర్గా కోర్స్ తీసుకుని కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా అంటే, రెస్ట్ఫుల్ ఏపీఐస్ దాని ఆర్కిటెక్చర్ ఎట్లా పనిచేస్తుంది, ఆర్కిటెక్చర్ని తీసుకుని అండ్ ఎలాంటి ఫంక్షనాలిటీ అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ మేజర్గా ఒక 4 మెథడ్స్, HTTP మెథడ్స్ అంటారు వీటిని. ఎనీ రెస్ట్ఫుల్ ఏపీఐ తీసుకున్న HTTP మెథడ్స్ అని HTTP ప్రోటోకాల్స్ మీదే పనిచేస్తాయి ఈ రెస్ట్ఫుల్ ఏపీఐస్. వీటిల్లో గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్ మేజర్ అన్నమాట. ఇవి తెలిస్తే కనుక, ఈ మెథడ్స్ రాయటం కనుక తెలిస్తే, మెథడ్ అన్నా ఫంక్షన్ అన్నా కానీ ఒకటే. మెథడ్ అని ఎందుకు అంటారంటే, మన క్లాస్ ఇన్సైడ్ కనుక రాస్తే దాన్ని మెథడ్ అంటారు, వితౌట్ క్లాస్తో రాస్తే మనం ఫంక్షన్ అంటాం. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, వెరీ క్లియర్ అది. సో అలా ఈ 4 మెథడ్స్లో డేటాని గెట్ మెథడ్ యూ విల్ యూస్ టు గెట్ ద డేటా. అదేవిధంగా పోస్ట్ మెథడ్ ఈజ్ గోయింగ్ టు యూస్ ఐదర్ గెట్ అండ్ సెండింగ్ ద డేటా త్రూ దిస్ service, and put method is going to be used updating or modifying the existing data. delete మీకు తెలుసు, రికార్డ్ ఏదైనా ఉన్నా మాల్ ఫంక్షనాలిటీ రికార్డ్స్ కానీ డేటా ఏదైనా ఉంటే డిలీట్ చేయడానికి డిలీట్ మెథడ్ యూజ్ చేస్తాం, SQL క్వెరీస్ లాగా. అయితే ఈ మెథడ్స్ రాశారు, మరి రియల్ టైంలో దీన్ని టెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఎన్విరాన్మెంట్ కావాలి కదా. దానికి పోస్ట్ మ్యాన్ ఏపీఐ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడే మీరు లోకల్ సిస్టంలో ఉన్న మెథడ్స్ని టెస్ట్ చేయొచ్చు రియల్ టైం లాగా. సో యూజింగ్ అ పోస్ట్ మ్యాన్ ఏపీఐ దీస్ మెథడ్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా రియల్ టైం ఫంక్షనాలిటీ వచ్చేటట్టు ఒక వెబ్ అప్లికేషన్ లాంటిది క్రియేట్ చేసుకుని ఓన్ ఎన్విరాన్మెంట్లో విత్ డేటాబేస్ లేకుండా జస్ట్ సింపుల్ డమ్మీ డేటా, టెక్స్ట్ డేటా లాగా టెస్ట్ చేయకుండా విత్ డేటాబేస్ కనెక్షన్స్లో ఉన్న డేటా మోడిఫై చేయటం, క్రడ్ ఆపరేషన్స్ చేయటం యూజింగ్ దీస్ మెథడ్స్తో ట్రై చేయండి. ఇలా గనక మీరు చిన్న ప్రాజెక్ట్ కనుక డెవలప్ చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ ఇన్ దిస్ రెస్ట్ఫుల్ ఏపీఐస్. సో ఆల్రెడీ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు రెస్ట్ఫుల్ ఏపీఐ నేర్చుకుని కెరీర్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు వెరీ క్విక్గా, షార్ట్ టైంలో ఇట్ విల్ బి పాసిబుల్. ఫ్రెషర్స్ అయితే ఎస్, యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్. బిగినర్స్ స్టెప్స్ ఏంటి ఉంటాయి, మెథడ్స్ ఎట్లా రాయాలి, క్వెరీస్ ఎట్లా రాయాలి, అండ్ హౌ టు ఇన్వోకింగ్ ద డేటాబేస్, దీస్ టాస్క్లు నేర్చుకుని మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ కోర్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుని మంచి ఇన్స్ట్రక్టర్ని, రియల్ టైం ఫ్యాకల్టీస్ని కానీ ఒక రియల్ టైం ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ కానీ ఈజీగా నేర్చుకోవచ్చు.
లేదు ఆ ఫెసిలిటీ లేదు 24/7లో నేను ఎప్పుడైనా నేను ఎక్కడున్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏరియాలో ఉంటే కనుక మీరు ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనం కూడా అలాంటి ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చాము. అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఈ కోర్స్ కవర్ చేసేది ఏంటంటే పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుని రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. లైక్ దీస్ మెథడ్స్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ మెథడ్స్ విత్ డేటాబేస్ అండ్ ఫుల్ ఫంక్షనాలిటీ ఉన్న చిన్న యాప్ని మీరు రెస్ట్ఫుల్ ఏపీఐ సర్వీస్ ఉన్న ప్రాజెక్ట్ని మీరు క్రియేట్ చేయగలరు. దట్ వుడ్ బి ఐ ప్రామిస్ యూ. అండ్ అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఓన్ ఐడియాలజీతో ఏదన్నా ఇంకొక ప్రాజెక్ట్ని మీరు ఎలా క్రియేట్ చేయగలరు విత్ దిస్ బేసిక్ నోట్స్. మీ ఓన్ ప్రాజెక్ట్ని మీరు ట్రై చేస్తూ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ విల్ క్రియేట్. కష్టపడాలి, కొంచెం కష్టపడుతూ కనుక కోడ్ ఎర్రర్స్ వస్తుంటే సాల్వ్ చేసుకుంటూ ఏఐ టూల్స్ ఎట్లాగో అందుబాటులో ఉన్నాయి. ఏ ఎర్రర్ వస్తుందో ఏఐ టూల్ని అడగండి, యూ విల్ గెట్ ఎ సొల్యూషన్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇలా ప్రయత్నిస్తూ మీ ప్రయాణాన్ని రెస్ట్ఫుల్ ఏపీఐలో ఈరోజే ప్రారంభించవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.